అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ కామెంట్స్. విదేశీ చిత్రాలపై 100% సుంకం. ట్రంప్ ప్రకటన యుఎస్ లో తెలుగు సినిమాలపై తీవ్ర ప్రభావం. అమెరికా సినీ పరిశ్రమను రక్షించడమే లక్ష్యమని ట్రంప్ వ్యాఖ్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసే అన్ని రకాల చలనచిత్రాలపై తక్షణమే 100% సుంకం విధించాలని ఆదేశించినట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కు సూచనలు జారీ చేసినట్లు తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. అమెరికాలో సినిమా పరిశ్రమ వేగంగా దెబ్బతింటోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించి అమెరికన్ ఫిలిం మేకర్లను, స్టూడియోలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. హాలీవుడ్ తో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాలు దీనివల్ల దెబ్బతింటున్నాయి. ఇది ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి ప్రయత్నం, అందువల్ల ఇది జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ చిత్రాలు అమెరికా వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సంకేతాలను పంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మాకు అమెరికాలో తయారైన సినిమాలే కావాలి అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ స్పందిస్తూ తాము ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ఎక్స్లో తెలిపారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికాలో విడుదలయ్యే భారతీయ చిత్రాలపై, ముఖ్యంగా తెలుగు సినిమాలపై పెను భారం మోపే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు గణనీయమైన మార్కెట్ ఉంది. చాలా చిత్రాలు $1 మిలియన్ క్లబ్ లో చేరుతూ మంచి వసూలు సాధిస్తున్నాయి. 2025లో కూడా కొన్ని తెలుగు చిత్రాలు యుఎస్ లో భారీ విజయం సాధించాయి. తాజాగా 100% సుంకం నిర్ణయంతో అమెరికాలో తెలుగు సినిమాలను విడుదల చేసే పంపిణీదారులకు దిగుమతి ఖర్చు ఒక్కసారిగా రెట్టింపవుతుంది. ఈ భారాన్ని వారు టికెట్ ధరల పెంపు రూపంలో ప్రేక్షకులపై మోపే అవకాశం ఉంది. దీనివల్ల టికెట్ ధరలు గణనీయంగా పెరిగే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో పాటు బాక్స్ ఆఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ఖర్చులు, తగ్గే లాభాల అంచనాలతో అమెరికాలోని తెలుగు చిత్రాల పంపిణీదారులు భవిష్యత్తులో సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ అగ్రతారాల చిత్రాలకు మాత్రమే ఈ అదనపు భారాన్ని తట్టుకునే శక్తి ఉండొచ్చు. చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాల అమెరికా విడుదల ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ సుంకం విధింపు థియేటర్లలో విడుదల చేసే ప్రింట్లకేనా లేక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యే కంటెంట్ కు కూడా వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ నిబంధనల అమలు విదేశీ నిర్మాణ సంస్థలకా లేదా విదేశాల్లో షూటింగ్ జరిపే అమెరికన్ సంస్థలకా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ పరిణామం తెలుగు చిత్రాల ఓవర్సీస్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.